హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఆ రోజు 23 ఆగస్టు 2025 ఉత్తరప్రదేశ్లోని నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ కు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. సార్, చిత్రకూట్లోని దేవాంగన అనే రోడ్డు పక్కన అడవి లాంటి ప్రాంతంలో ఒక స్కార్పియో కారు బోల్తా పడిపోయి ఉంది. అక్కడికి సాధారణంగా మనుషులు ఎవరు వెళ్లరు. నాకు ఏదో సందేహంగా అనిపించి మీకు కాల్ చేశాను అని చెప్పి అతడు ఫోన్ పెట్టేశాడు. ఆ మాట విన్న పోలీసులు కారు బోల్తా పడిందంటే అందులో ఎవరైనా మనుషులు ఉన్నారా, వారికి ఏమన్నా అయి ఉంటుందా అన్న అనుమానంతో వెంటనే అక్కడకు వెళ్లారు. కారుకు చూస్తే నంబర్ ప్లేట్ లేదు. అందువల్ల దాని యజమాని ఎవరో గుర్తించడం సాధ్యం కాలేదు. ఒకవైపు నంబర్ ప్లేట్ లేకుండా కారును ఇలా వదిలేసి వెళ్లడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అనే ఉద్దేశంతో లోపల వెతికారు. కనీసం ఐడి కార్డ్సో ఏవైనా వస్తువులో ఉంటాయని సెర్చ్ చేశారు. కారు సీటు వెనక ఉన్న ప్యాకెట్స్ లో పోలీసులకు కొన్ని కాగితాలు దొరికాయి. ఆ కారుపై జెండా ఉంది, పైన స్పీకర్లు కూడా ఉన్నాయి. అది రాజకీయ నాయకుడి కారు లాగా ఉంది. కారులో దొరికిన పత్రాల ద్వారా ఈ కారు బీజేపీ నాయకుడు రణ్ధీర్ సింగ్ యాదవ్ది అని తెలిసింది. ఆయన జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు. ఈ విషయం తెలియగానే జిల్లా కేంద్రమైన ప్రయాగ్రాజ్ నుండి పోలీస్ టీంలు చిత్రకూట్కు చేరుకున్నాయి. పోలీస్ పటాలం కదలడానికి ముఖ్య కారణం కూడా ఉంది. ఎందుకంటే ఆయన కనిపించట్లేదని ముందు రోజు అంటే ఆగస్టు 22, 2025 తేదీన మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. అందువల్ల పోలీసులు భారీగా ఆ కారు దగ్గరకు వచ్చి పరిశీలించారు. ఇంతకీ ఈ కారు ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు తీసుకువచ్చారనే ప్రశ్నలు కలిగాయి. కారులో వెతుకుతుంటే తాగిన మద్యం సీసాలు చిందరవందరగా పడి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే కారులోనే పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరైనా ఈ కారును ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వదిలేశారా, లేక రోడ్డుపై వెళ్తుంటే బోల్తా పడిందా అనేది పోలీసులకు అనుమానం కలిగించింది. కారు దొరికింది, కానీ కారు యజమాని ఎక్కడా? ఆయన ఇక్కడికి ఒంటరిగా వచ్చాడా, లేక ఎవరితోనైనా వచ్చాడా? కారు ఇక్కడ దొరికింది కాబట్టి యజమాని కూడా దగ్గరలోనే ఉండి ఉంటాడని పోలీసులకు అనిపించింది. ఈ కారు పడిన చోటు అడవి ప్రాంతం కాబట్టి అక్కడ మనుషులు ఎవరు తిరగట్లేదు. ఈ రణ్ధీర్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. లోకల్ గా ఆయనకు చాలా పలుకుబడి ఉంది. ఆయన వెంట ఎప్పుడూ అనుచరులు గుంపుగా ఉంటారు. కానీ అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన వ్యక్తి యొక్క కారు మరుసటి రోజు అడవి ప్రాంతంలో దొరికింది. మరి ఆయనకు ఏమైంది? ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ప్రాణాలతోనే ఉన్నాడా, లేక ఆయనను ఎవరైనా పక్కా ప్లాన్ ప్రకారం చంపేశారా అనే ప్రశ్నలు పోలీసులు జనానికి కలిగాయి. ఈ విషయం గురించే యూపీ అంతా మాట్లాడుకోసాగారు. తప్పిపోయిన వ్యక్తి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకుడు. అందువల్ల పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోలీసులు వెతుకుతున్న కొద్దీ ఎన్నో చిక్కుముడులు ఎదురయ్యాయి. వాటిని ఒక్కొక్కటిగా విప్పుతూ ముందుకు వెళ్తుంటే నమ్మలేని వాస్తవాలు బయటపడ్డాయి. ఈ కేసు సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదని ఆ తర్వాత అందరికీ తెలిసింది. ఎన్నో మలుపులు, ట్విస్టులు కలిసిన ఈ కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో మహమ్మద్పురా హతీగా అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన వ్యక్తి రణ్ధీర్ సింగ్ యాదవ్. ఆయనకు 40 ఏళ్ళు. ఆయన భార్య పేరు బబ్లీ యాదవ్. వీరికి 3 పిల్లలున్నారు. ఒక కొడుకు, 2 కూతుర్లు ఉన్నారు. వీరితో పాటే రణ్ధీర్ సింగ్ యాదవ్ యొక్క తండ్రి రామ్ అభిలాష్ యాదవ్, తల్లి రాణిదేవి ఉండేవారు. ఈ రణ్ధీర్ సింగ్ యాదవ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు. 2015లో ఆయన సమాజ్వాదీ పార్టీ తరపున కోరిహార్ జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నికల్లో గెలిచాడు. తర్వాతి ఎన్నికల్లో తన భార్య బబ్లీని ఎన్నికల్లో నిలబెట్టాడు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమెనే జిల్లా పరిషత్ సభ్యురాలు. రణ్ధీర్ యాదవ్ తండ్రి ఆర్మీలో సుబేదార్గా పనిచేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి రణ్ధీర్ కు రాజకీయాల్లోకి రావాలని ఉండేది. మొదట్లో సమాజ్వాదీ పార్టీలో చేరాడు, కానీ 2 సంవత్సరాల క్రితమే బీజేపీలో చేరాడు. ఈయన ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాడు. వ్యవసాయం, దుకాణాలు, సొంత వ్యాపారాలు చాలానే ఉన్నాయి. పైగా భార్య అధికారికంగా జిల్లా పరిషత్ సభ్యురాలు. ఆయన కూడా గతంలో ఆ పదవిలో ఉన్నాడు. పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండడం వల్ల ప్రతిరోజు చాలా మందిని కలిసేవాడు. అటు ఇటు తిరగాల్సి ఉండేది.
కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని తన ఇంటికి సమీపంలోనే చిన్న ఆఫీసు పెట్టుకున్నాడు. రణ్ధీర్ కు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరు ఉదయ్, ఇంకొకరు రామ్ సింగ్. ఈ ఉదయ్ అనే అతడు రణ్ధీర్ ఇంటికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలో ఉంటాడు. 2 అంతస్తుల ఇంట్లో భార్య అంజలి, 8 ఏళ్ల కొడుకుతో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఉండేవారు. యాక్చువల్గా ఉదయ్ ఒక కాంపౌండర్. ప్రయాగ్రాజ్లోని ఒక హాస్పిటల్లో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. అతడు కాంపౌండర్ అయినప్పటికీ లోకల్గా ఉండేవారికి చికిత్స చేసేవాడు. అందువల్ల ఆయనను డాక్టర్ ఉదయ్ అని పిలిచేవారు. కానీ ఆయనకు డాక్టర్ డిగ్రీ లేదు. రణ్ధీర్, ఉదయ్ మధ్య స్నేహం 10 ఏళ్ల నాటిది. ఇద్దరు తరచుగా కలుసుకునేవారు, పార్టీ చేసుకునేవారు. అప్పుడప్పుడు ఫ్యామిలీస్ కూడా కలుసుకునేవి. టూర్లకు కూడా వెళ్ళేవారు. ఈ ఉదయ్ యాదవ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. తన జీవితంలో జరిగే ప్రత్యేకమైన మూమెంట్లను ఫోటోలుగా తీసి పోస్టు చేసేవాడు. అంతా బాగానే జరుగుతుండేది. ఇలాంటి టైంలోనే ఆగస్టు 22, 2025వ తేదీ వచ్చింది. ఆ రోజు శుక్రవారం. రణ్ధీర్ సింగ్ యాదవ్ ఉదయం స్కార్పియో తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. ఆయనే డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాడు. ఆయన భార్య బబ్లీ యాదవ్ కాన్పూర్లో ఉన్న పుట్టింటికి వెళ్ళింది. దగ్గరి బంధువుకు ఆరోగ్యం సరిగా లేకపోతే పరామర్శించడానికి వెళ్ళింది. ఇంకోవైపు ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రణ్ధీర్ రాత్రి అయినా ఇంటికి రాలేదు. సాయంత్రం కొడుకు ఇంటికి వస్తాడని రణ్ధీర్ తండ్రి అనుకున్నాడు. సాయంత్రం దాటిపోయి రాత్రి అయింది. రణ్ధీర్ ఎప్పుడు రాత్రి 8 గంటలకు భోజనం చేయడానికి ఇంటికి వచ్చేవాడు. కొన్నిసార్లు రావడం లేట్ అవుతుందంటే తండ్రి ఆఫీస్కు భోజనం తీసుకువెళ్లేవాడు. కొడుకు ఇంటికి వచ్చే సమయం దాటిపోవడంతో అతని తండ్రి కాల్ చేశాడు. ఎక్కడున్నావు, ఇంటికెందుకు రాలేదు, రాలేకపోతే నేను భోజనం పంపించరా అని అడుగుదామని అనుకున్నాడు. కానీ రణ్ధీర్ ఫోన్ పూర్తిగా రింగ్ అయిన తర్వాత డిస్కనెక్ట్ అయింది. ఆయన ఫోన్ ఎత్తలేదు. బహుశా ఏదైనా పనిలో బిజీగా ఉండవచ్చని అనుకున్నాడు. మొదట్లో తండ్రికి పెద్దగా ఆందోళన కలగలేదు. కానీ అలాగే కొన్ని గంటలు గడిచిపోయాయి. రాత్రి 11 అయింది. కానీ రణ్ధీర్ ఇంటికి రాలేదు. అప్పుడు అతని అనుచరుడొకరు, ఈరోజు సారు ఆఫీసుకు కూడా రాలేదు, ఎక్కడికి వెళ్ళారు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోందని రణ్ధీర్ తండ్రికి ఫోన్ చేసి అడిగాడు. ఇది విన్న తర్వాత కుటుంబ సభ్యులకు ఆందోళన పెరిగింది. ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు దుకియాపూర్ అనే గ్రామంలో సామూహిక భోజన కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్తున్నా అని చెప్పాడు. ఒకవేళ అక్కడ లేట్ అయి ఉంటుందని రణ్ధీర్ తండ్రి అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతనిలో భయం పెరిగింది. ఇంకోవైపు పుట్టింటికి వెళ్లిన రణ్ధీర్ భార్య బబ్లీ యాదవ్కు కూడా ఏదో తేడాగా అనిపించింది. చుట్టాలందరికీ కాల్ చేసి రణ్ధీర్ మీ ఇంటికి వచ్చాడా అని అడిగింది. అప్పుడు రణ్ధీర్కు దీపేష్ అనే మేనల్లుడు ఉన్నాడు. అతనికి కూడా ఫోన్ చేసి అడిగితే రాత్రి 9 గంటల వరకు మామ నాతోనే ఉన్నాడని చెప్పాడు. కానీ ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళు, నేను కొద్దిసేపట్లో ఇంటికి వెళ్తాను అని మామ చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదని అతడన్నాడు. ఇప్పుడు ఆ మేనల్లుడు కాల్ చేసిన రణ్ధీర్ ఫోన్ ఎత్తట్లేదు. రణ్ధీర్కి ఏమైందోనన్న అనుమానాలు, భయాలతోనే రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు భార్య బబ్లీ యాదవ్ పుట్టింటి నుంచి తిరిగి వచ్చింది. ఆ తర్వాత నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టింది. పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ముందుగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తన కొడుకును చివరిసారిగా ఉదయం స్కార్పియో తీసుకుని బయలుదేరినప్పుడు చూశానని, దుకియాపూర్ గ్రామంలో సామూహిక భోజనాలకు వెళ్తున్నానని చెప్పాడని తండ్రి పోలీసులకు చెప్పాడు. భార్యతో చివరిసారిగా సాయంత్రం 6 గంటలకు మాట్లాడాడు. రేపు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటానని చెప్పాడు. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇందులో పోలీసులకు పెద్ద ఇష్యూ ఉన్నట్లు అనిపించలేదు. అందువల్ల వారు ఈజీగానే తీసుకున్నారు. అతడు నలుగురికి చెప్పేవాడు, వ్యవహారం విధానం తెలిసిన వ్యక్తి. అతనికి ఏమవుతుంది, అతనికి శత్రువులు కూడా లేరు, ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు, 2-3 రోజుల్లో వస్తాడని పోలీసులు అనుకున్నారు. కానీ మరుసటి రోజు మధ్యాహ్నం కూడా రాకపోవడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని జనం కూడా రణ్ధీర్ ను వెతకడం మొదలు పెట్టారు. అతడు ఆగస్టు 22న మిస్ అయితే ఆగస్టు 23న ఫిర్యాదు నమోదు చేయబడింది. అదే రోజు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి చిత్రకూట్లోని జనసంచారం లేని ప్రదేశంలో స్కార్పియో కారు ఉందని సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఇంట్రోలో చెప్పుకున్నట్లు జరిగింది. ఈ స్కార్పియో కారు రణ్ధీర్దే అని తెలియడంతో ప్రయాగ్రాజ్ ఏసీపీ నాయకత్వంలో పోలీసులు టీంలను ఏర్పాటు చేశారు. చిత్రకూట్ పోలీసులతో కలిసి అతని కోసం వెతికారు. మొదట అతని కాల్ హిస్టరీ తీశారు. ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడని పరిశీలించారు. ఆ తర్వాత మొబైల్ లొకేషన్ చెక్ చేశారు.
అతడు ఎక్కడెక్కడ తిరిగాడో కనిపెట్టారు. ఆయా రోడ్లపై ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలు సేకరించారు. ఒకవైపు పోలీసులు విచారణ చేస్తుంటే ఇంకోవైపు కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, బంధువులు తెలిసిన వారిని కలిసి అతని గురించి అడుగుతున్నారు. పెద్ద పెద్ద పొలిటీషియన్లను కలిసి విషయం చెప్పి ఎలాగైనా రణ్ధీర్ను కనిపెట్టేలా అన్ని విధాలా ప్రయత్నించాలని కోరారు. ఇదే టైంలో పోలీస్ టీంకు ఒక క్లూ దొరికింది. నవాబ్గంజ్లోని ఒక దాబాకు రణ్ధీర్ వెళ్ళినట్లు లొకేషన్ చూపించింది. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లారు. అక్కడ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆగస్టు 22వ తేదీన రాత్రి 9 తర్వాత అతని కారు అక్కడకు వచ్చింది. ముందు సీటులో కూర్చున్న వ్యక్తి విండో గ్లాసును దించి దాబాలో పనిచేసే ఒక అబ్బాయిని పిలిచాడు. ఆ అబ్బాయి రాగానే అతనికి ఆర్డర్ ఇచ్చాడు. వీలైనంత త్వరగా ప్యాక్ చేసి తీసుకురా అని చెప్పాడు. ఆ తర్వాత విండో గ్లాసును క్లోజ్ చేశాడు. విండో మూసిన తర్వాత లోపల కనిపించడం ఆగిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత ఆ కుర్రాడు పార్సిల్ తీసుకుని వెళ్లి ఇచ్చినప్పుడు మళ్ళీ కిటికీ తెరవబడింది. ముందు సీటులో కూర్చున్న వ్యక్తి సామాన్ తీసుకుని డబ్బులు ఇచ్చాడు. కిటికీని మళ్ళీ మూశాడు. కానీ కారు మాత్రం అక్కడే ఆగి ఉంది. ఆ వ్యక్తి ఎవరో పోలీసులు గుర్తించలేకపోయారు. కానీ ఈ కారు రణ్ధీర్ యాదవ్దే. ఈ కారు 9:30 వరకు అక్కడే ఆగి ఉంది. బహుశా ఆ కారులో చాలా మంది ఉండి ఉండవచ్చు. తినడం తాగడం చేస్తూ ఉండి ఉండవచ్చని పోలీసులు అనుకున్నారు. వెంటనే రణ్ధీర్ తండ్రిని పిలిచిన పోలీసులు ఆయనకు ఈ సీసీటీవీ ఫుటేజీని చూపించారు. ఫుటేజీ చూసిన ఆ తండ్రి ఆ వ్యక్తిని గుర్తుపట్టాడు. సార్, అతని పేరు రామ్ సింగ్ యాదవ్. ఇతను రణ్ధీర్ కు ప్రాణ స్నేహితుడు. చాలా సార్లు మా ఇంటికి కూడా వచ్చాడు. 2 సార్లు కిటికీ తెరిచినప్పుడు తండ్రి డ్రైవర్ను కూడా చూశాడు. ఆ డ్రైవింగ్ సీట్ లో ఉన్నది తన కొడుకు రణ్ధీరేనని చెప్పాడు. ఈ విషయం తెలియగానే రణ్ధీర్ భార్యకు అతని ప్రాణ స్నేహితులపైనే అనుమానం కలిగింది. ఆగస్టు 25వ తేదీన తన కంప్లైంట్ లో డాక్టర్ ఉదయ్ యాదవ్, రామ్ సింగ్ యాదవ్ పేర్లను చేర్చారు. రామ్ సింగ్ ఇల్లు, ఉదయ్ ఇల్లు కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. ఇద్దరు ఇళ్లకు పోలీసులు వెళ్లారు. కానీ తాళాలు వేసి ఉన్నాయి. వారి దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా మాయమయ్యారు. దీంతో పోలీసులకు వారిపైనే సందేహం మరింత బలపడింది. చుట్టుపక్కల వారిని విచారిస్తే రణ్ధీర్ అదృశ్యమైన రోజు నుంచి వీరు కూడా కనిపించకుండా పోయారని తెలిసింది. ఉదయ్ కుటుంబం కొంతకాలంగా వారి ఇంట్లో ఉండకుండా మరో ఊరిలో అద్దెకు ఉంటున్నారని తెలిసింది. తన సొంతింటికి చాలా తక్కువగా వచ్చేవాడు. చివరిసారిగా అతని ఇంటికి వచ్చినప్పుడు అతని ముఖంలో కంగారు స్పష్టంగా కనిపించింది. ఏదో తప్పు చేసి ఇక్కడికి వచ్చినట్లు అనిపించిందని గ్రామస్తులు చెప్పారు. రామ్ సింగ్ అనే అతడు పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ లో స్టెనోగా పనిచేస్తున్నాడు. ఈ ఉదయ్, రామ్ సింగ్ లతో పాటు వారి కుటుంబ నేపథ్యం గురించి కూడా పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. ఉదయ్ భార్య అంజలి పుట్టిల్లు ధూమన్ గంజ్ లో ఉంది. ఒక పోలీసు బృందం అక్కడికి వెళ్ళింది. ఆగస్టు 28న ఉదయ్ అత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే రోజున పారిపోయిన రామ్ సింగ్ కూడా పోలీసులకు దొరికాడు. వీరిద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు అసలు ఏం జరిగిందో చెప్పాలని ఎంక్వైరీ చేశారు. పోలీసుల విచారణలో ఒక్కొక్క విషయం తెలియసాగింది. ఆగస్టు 22వ తేదీ సాయంత్రం 5:30కు రణ్ధీర్ సింగ్ కు ఫోన్ చేసిన రామ్ సింగ్, చిత్రకూట్లో పార్టీకి అన్ని ఏర్పాట్లు చేశాను, నువ్వు మాత్రమే రా అని పిలిచాడు. ఎవరికీ చెప్పొద్దు, నువ్వు నేను ఇద్దరం మాత్రమే పార్టీ చేసుకుందామని పిలిచాడు. రణ్ధీర్ స్కార్పియోలో రాగానే ముందు సీటులో కూర్చున్నాడు. ఇద్దరు కారు లోపలే తింటూ తాగుతూ వెళ్తున్నారు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక చౌరస్తా వద్ద ఉదయ్ యాదవ్, అతని పెదనాన్న కొడుకు విజయ్ యాదవ్, వారి స్నేహితుడు సుజీత్ శ్రీవాత్సవ కూడా జాయిన్ అయ్యారు. వారు కారు వెనక సీటులో కూర్చున్నారు. వీరు వస్తుండగా వారికి చెందిన కారు ఒకటి వెనక వస్తోంది. అందులో విజయ్ పాసి, జైసింగ్ అనే ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. వీరితో పాటు మరొకరు రవి పాసి కూడా క్రైమ్ లో పాల్గొన్నాడు. కానీ అతను తర్వాత వచ్చి కలుస్తాడు. ఈ ముగ్గురు ఒకే గ్రామానికి చెందినవారు. ఉదయ్ భార్య పుట్టిల్లు ఉన్న గ్రామానికి చెందినవారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. కానీ ఇదేది రణ్ధీర్ కు తెలియట్లేదు. ఈ కుట్రలో ఉదయ్ అత్త కూడా పాల్పంచుకుంది. స్కార్పియో ఎటు వెళ్తుంటే వెనక కారు కూడా అటే వెళ్తోంది. నువ్వు నేను ఇద్దరమే పార్టీ చేసుకుందామని రామ్ సింగ్ పిలిచాడు. కానీ ఇప్పుడు స్కార్పియోలో ముగ్గురు ఎక్కారు. వెనక కారులో మరో ఇద్దరు వెంబడిస్తున్నారు. రాత్రి 9 గంటలకు కారును దాబా దగ్గర ఆపి కావాల్సినవన్నీ పార్సల్ చేయించుకుని కారులోనే తిన్నారు, తాగారు. అరగంట పాటు అక్కడే ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి చిత్రకూట్ బయలుదేరారు. వెళ్లేదారిలో రణ్ధీర్ కు ఈ రామ్ సింగ్ వీలైనంత ఎక్కువగా తాగిస్తున్నాడు.
కానీ కారును మాత్రం రణ్ధీరే నడుపుతున్నాడు. ఒకానొక సమయంలో ఈ రణ్ధీర్ కు ఏదో తప్పు జరుగుతోందని అనుమానం కలిగింది. అందువల్ల ఎక్కువగా పోస్తుంటే తాగలేనని చెప్పాడు. చిత్రకూట్కు వద్దు, ఇంటికి తిరిగి వెళ్దాం అని చెప్పాడు. బహుశా ఇంతమందిని చూసి అతనికి సందేహం కలిగినట్లుంది. కానీ కారులో కూర్చున్న వారు వెళ్లాలని ఒత్తిడి చేశారు. ఇంత దూరం వచ్చి తిరిగి వెళ్తే బాగుండదని అన్నారు. అప్పుడు కూడా ఈ రామ్ సింగ్ అనే అతడు రణ్ధీర్ కు తినిపించడం తాగిపించడం ఆపడం లేదు. ఇదే సమయంలో ఉదయ్ ఇనుప రాడ్ తీసి రణ్ధీర్ తలపై గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత ముందు కూర్చున్న రామ్ సింగ్ రణ్ధీర్ గొంతు నొక్కాడు. విజయ్ అనే అతడు కారును తన కంట్రోల్ కు తీసుకున్నాడు. 2 నిమిషాల్లో రణ్ధీర్ ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇద్దరు ప్రాణ స్నేహితులు కలిసి మరో ప్రాణ స్నేహితుని ప్రాణం తీశారు. ఆ తర్వాత రామ్ సింగ్ కారును డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. రణ్ధీర్ ను వెనక సీట్ లో పెట్టారు. గంట పాటు ఎక్కడ ఆగకుండా అటు ఇటు తిరిగారు. డెడ్ బాడీని ఏం చేద్దామా అని ఆలోచించారు. ఈలోపు రణ్ధీర్ ఫోన్ రింగ్ అయింది. కుటుంబ సభ్యులే కాల్ చేస్తున్నారు. ఫోన్ ను ఉదయ్ తీసుకున్నాడు, కానీ ఎత్తలేదు. ఫోన్ లాక్ చేసి ఉంది. రణ్ధీర్ వేలు ముద్రతో అన్లాక్ చేశాడు. ఆ తర్వాత ఫోటోలు వీడియోలు చూశాడు. అందులోని ఫోటోలు వీడియోలు చూస్తుంటే అతని రక్తం మరిగిపోయింది. వాటిని చూస్తున్న కొద్దీ కోపం పెరిగిపోయి డెడ్ బాడీగా పడి ఉన్న రణ్ధీర్ ను కొట్టాడు, తన్నాడు, బూతులు తిట్టాడు. అతన్ని విజయ్ యాదవ్, సుజిత్ శాంతపరిచారు. ఆల్రెడీ వారి దగ్గర ప్లాన్ ఉంది, కానీ ఇప్పుడు ఉదయ్ ప్లాన్ మార్చండి అని చెప్పాడు. కారును బొమ్మౌలి రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ రవిపాసి వేచి ఉన్నాడు. సుబేదార్ గంజ్ వైపు వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పెట్టారు. రైలు పట్టాల వరకు తీసుకుని వెళ్లేటప్పుడు అతన్ని మోసుకుపోకుండా భుజంపై చేతులు వేసుకుని నడుచుకుంటూ తీసుకెళ్లారు. ఫుల్లుగా మందు కొట్టి నడవలేకపోతున్నట్లుగా తీసుకెళ్లారు. అలా ఎందుకు చేశారంటే ఎవరైనా చూస్తే సందేహం రాకుండా ఉండేందుకు. పూర్తిగా ఎత్తుకుని తీసుకువెళ్ళినట్లయితే సందేహం కలుగుతుందని అనుకున్నారు. రాత్రి 11:30 నుంచి 12 గంటల సమయంలో డెడ్ బాడీని ట్రాక్ పై పడేశారు. అంతకంటే ముందే రాళ్లతో అతని ముఖాన్ని ఛిద్రం చేశారు. అతన్ని ఎవరూ గుర్తుపట్టకుండా చేశారు. రైలు కోసం వేచి చూశారు. కొన్ని నిమిషాల్లోనే ఒక రైలు వచ్చింది. డెడ్ బాడీ పై నుంచి వెళ్ళింది. అప్పుడు డెడ్ బాడీ ముక్కలు ముక్కలైంది. కానీ ఉదయ్ కోపం చల్లారలేదు. అందువల్ల శవాన్ని మళ్లీ దగ్గరకు చేసి ట్రాక్ పై పెట్టాడు. దాదాపు 2 గంటల పాటు అక్కడే ఉండి శవంపై పలుసార్లు ట్రైన్లు వెళ్లేలా చేశాడు. అతని కోపం చల్లారాక ఉదయ్, రామ్ సింగ్ స్కార్పియో తీసుకుని చిత్రకూట్ బయలుదేరారు. విజయ్ యాదవ్, సుజిత్ వారి వెనకే కారులో ఫాలో అయ్యారు. మిగిలిన 3 వ్యక్తులు విజయ్ పాసి, రవి పాసి, జైసింగ్ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ ఈ స్కార్పియోను ఏం చేయాలా అని బాగా ఆలోచించారు. చిత్రకూట అడవిలో నిప్పి పెడదామని అనుకున్నారు. ఉదయ్, రామ్ సింగ్ మిగతా మరో 2 దారి పొడవునా తాగుతూ తింటూ వెళ్తున్నారు. దేవాంగన ప్రాంతంలోకి రాగానే స్కార్పియో కారు అదుపు తప్పింది. రోడ్డు నుండి పక్కకు వెళ్లి పడిపోయింది. దాన్ని బయటకు తీయలేకపోయారు. అందువల్ల దాన్ని అక్కడే వదిలేసి వెళ్దామని అనుకున్నారు. నెంబర్ ప్లేట్ ను తీసేశారు. మరో కారులో తప్పించుకున్నారు. రామ్ సింగ్ పట్టుబడిన తర్వాత అంటే ఆగస్టు 28న పోలీసులకు ఈ విషయాలన్నీ చెప్పాడు. ఈ విషయాలు తెలుసుకున్న నవాబ్గంజ్ పోలీసులు డెడ్ బాడీ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. రణ్ధీర్ చనిపోయిన రైల్వే ట్రాక్ పురా ముఫ్తీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడి పోలీసులను కలిసి డెడ్ బాడీ గురించి ఆరా తీశారు. వారేం చెప్పారంటే ఆగస్టు 23వ తేదీ తెల్లవారుజామున సమాచారం రావడంతో రైల్వే ట్రాక్ నుండి శవాన్ని బయటకు తీశారు. కానీ ఆ వ్యక్తి ఎవరో పోలీసులకు తెలియలేదు. డెడ్ బాడీ గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. ఫోటోలు తీసుకున్నారు, దర్యాప్తు చేశారు. సంఘటన స్థలంలో దొరికిన వస్తువులను సేకరించి పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. ఇలాంటి క్రమంలో పోలీసులకు ఒక నిబంధన ఉంటుంది. గుర్తు తెలియని శవం దొరికినప్పుడు 72 గంటల పాటు వేచి ఉండాలి. ఈ మధ్యలో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపాలి. చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. పోస్టర్లు అంటిస్తారు. తద్వారా సామాన్య ప్రజలకు కూడా సమాచారం అందుతుంది. 72 గంటల తర్వాత కూడా ఎలాంటి సమాచారం లభించకపోతే, ఎవరు క్లెయిమ్ చేయడానికి రాకపోతే DNA కోసం ఫోరెన్సిక్ నమూనాలు, వేలిముద్రలు సెక్యూర్ చేసి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. పురా ముఫ్తీ పోలీసులు కూడా ఇలాగే చేశారు. డెడ్ బాడీని గుర్తించలేకపోవడంతో ఆగస్టు 26న అంత్యక్రియలు జరిపించారు.
ఎంతో పలుకుబడి, అనుచరులు, బంధువులు, స్నేహితులు, మంది మార్బలం ఎంతో ఉన్నా చివరకు రణ్ధీర్కు అనాథల అంత్యక్రియలు జరిగాయి. ఈ విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారి రోదన అక్కడున్న వారి మనసులను కలిచివేసింది. ఆగస్టు 28వ తేదీన నవాబ్గంజ్ పోలీసులు సంప్రదించడంతో క్రైమ్ సీన్లో దొరికిన వస్తువులు, ఇతర ఆధారాలను వారికి అప్పగించారు. రణ్ధీర్ తండ్రిని స్టేషన్కు పిలిచిన పోలీసులు క్రైమ్ సీన్లో తీసిన ఫోటోలు, దొరికిన వస్తువులు చూపించారు. ఆ ఫోటోల్లో ఉన్న అతడు రణ్ధీరే అని అతడు గుర్తించాడు. అంతకు ముందే రణ్ధీర్కు అంతిమ సంస్కారాలు జరిగిపోవడంతో గ్రామ ప్రజలు, కార్యకర్తలు పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆందోళన చేశారు. ఇంకోవైపు వివిధ రాజకీయ పార్టీల నాయకులు రణ్ధీర్ కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలియజేశారు. వారం రోజులుగా రణ్ధీర్ కోసం ఎంతో వెతుకుతుంటే కేవలం వీరి గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాముఫ్తి పోలీసులు ఇలా ఎలా చేయగలిగారని ఆరోపించారు. ఒకవేళ వారు సమాచారం ఇచ్చినా వార్తాపత్రికల్లో వార్త వచ్చిన కుటుంబానికి ఖచ్చితంగా తెలిసేది. దురుద్దేశంతోనే అక్కడి పోలీసులు ఇలా చేసి ఉంటారని రణ్ధీర్ కుటుంబీకులు అంటున్నారు. కేవలం ఫోటోలను చూసి ఆయన రణ్ధీర్ సింగే అని మేము ఎలా నమ్మాలి? ఫోటోల ద్వారా ఏం తెలుస్తుంది? కనీసం DNA నమూనాలైనా సరిగా సెక్యూర్ చేశారో లేదోనని ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు రణ్ధీర్ యాదవ్ ఎలా చనిపోయాడో తెలిసింది, కానీ ఎందుకు చంపారో తెలియలేదు. అందువల్ల మోటివ్ ఏంటో చెప్పాలని రామ్ సింగ్ ను పోలీసులు అడిగారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. ఉదయ్ కు రణ్ధీర్ సింగ్ స్నేహితుడు కాబట్టి తరచుగా అతని ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఉదయ్ భార్య అంజలికి రణ్ధీర్ కు మాటలు కలిశాయి. 3 ఏళ్ల క్రితం వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అందువల్ల తరచుగా రణ్ధీర్ ఆమెను కలవడానికి వెళ్లేవాడు. రణ్ధీర్ యాదవ్ యొక్క కాల్ డేటా, మొబైల్ లొకేషన్, వివిధ ఫోటోలు, ఇతర సాంకేతిక వివరాల ద్వారా పోలీసులు ఇది నిర్ధారించారు. అతడు ఉదయ్ ఇంటికి అంజలిని కలవడానికి వెళ్లేవాడు. ఆమె అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడు. ఉదయ్ సోదరి పెళ్లిలో కూడా భారీగా డబ్బు ఇచ్చాడు. ప్రతి నెలా కొంత డబ్బును అంజలి అకౌంట్ కు రణ్ధీర్ ట్రాన్స్ఫర్ చేసేవాడని పోలీసులు చెప్పారు. రణ్ధీర్ డబ్బున్నవాడు. అంజలి సాధారణ కుటుంబం నుండి వచ్చింది. ఆమెకు ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన జీవితం కావాలి. కానీ భర్త దగ్గర అంతగా డబ్బు లేదు. ఆమె కోరుకున్నవి కొనివ్వలేడు. అందువల్ల ఆమె రణ్ధీర్ వలలో పడింది. వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్న సమయంలో ఉదయ్కు కూడా తెలిసింది. ఇలాంటి విషయాలు ఎన్నాళ్ళు దాగుతాయి, ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడతాయి. ఉదయ్కి ఈ విషయం తెలియగానే రెచ్చిపోలేదు. వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధం నిజమా కాదా అని తెలుసుకోవాలని అనుకున్నాడు. తన భార్యను, స్నేహితుడిని పరీక్షించడానికి ఒక పథకం వేశాడు. ఒకరోజు రణ్ధీర్ను కలిసి మీ కుటుంబం, మా కుటుంబం కలిసి నైనిటాల్కు టూర్ వెళ్దామని చెప్పాడు. కానీ రణ్ధీర్ తన కుటుంబంతో కలిసి వెళ్ళకూడదు అని అనుకున్నాడు. భార్యను తీసుకుని వెళ్తే అంజలిని కలవలేనని, తన భార్య పుట్టింటికి వెళ్ళిందని, తాను మాత్రమే వస్తానని చెప్పాడు. అందరూ తమ తమ కార్లలో రోడ్డు మార్గంలో వెళ్దామని అనుకున్నారు. కానీ రణ్ధీర్ వారందరినీ తన కారులోనే తీసుకుని వెళ్ళాడు. ఆ కారులో ఉదయ్, అంజలి, వారి 8 ఏళ్ల కొడుకు కూడా వెళ్లారు. 2025 జూన్ 20న నైనిటాల్ కు వెళ్లారు. కారులో వెళ్లేటప్పుడే రణ్ధీర్ యాదవ్ 2 గదులు బుక్ చేద్దామని చెప్పాడు. అతని ఉద్దేశం ఏంటంటే రాత్రి ఉదయ్ ఫుల్లుగా తాగి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అంజలిని కలుసుకోవచ్చు అనుకున్నాడు. అయితే అంజలి అతనికి వెంటనే వాట్సాప్ మెసేజ్ పంపింది. 2 ఒకే గది బుక్ చేయి, అందరం ఒకే గదిలో ఉంటే మనం కలిసి ఉంటాం కదా అని మెసేజ్ పెట్టింది. యాక్చువల్గా ఉదయ్, అంజలికి పెళ్లి జరిగి 10 ఏళ్ళైంది. వారికి 8 ఏళ్ల కొడుకున్నాడు. రణ్ధీర్తో ఉదయ్కు స్నేహం ఏర్పడి కూడా 10 ఏళ్ళైంది. దాదాపు భార్య, అతని స్నేహితుడైన రణ్ధీర్ ఒకేసారి ఉదయ్ జీవితంలోకి వచ్చారు. కానీ వారు అతని జీవితంతో ఆటలాడుకున్నారు. నైనిటాల్లోని పలు ప్రదేశాల్లో తిరిగేటప్పుడు సరదాగా ఫోటోలు తీసుకుని వాటిని ఉదయ్ ఫేస్బుక్లో పోస్టులు చేసేవాడు. ఇలాంటి టైంలోనే అతడు ప్లాన్ ప్రకారం తనకు ఏదో పని ఉందని ఇద్దరి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ వారు ఏం చేస్తున్నారని దాక్కుని చూసేవాడు. ఉదయ్కి కలిగిన సందేహం నిజమేనని తెలుసుకున్నాడు. ఒకరోజు హోటల్ గదిలో వారిని చూడకూడని స్థితిలో చూశాడు. కానీ ఉదయ్ ఏమీ తెలియనట్లే నటించాడు. వారికి తెలియకుండా ఫోన్లో సాక్ష్యాలను సేకరించాడు. జూన్ 20వ తేదీన టూర్కు వెళ్లిన వారు జూలై 1వ తేదీన ఇంటికి తిరిగి వచ్చారు.
దాదాపు 11 రోజులుగా ఎంజాయ్ చేశారు. ఆ ట్రిప్ ఖర్చంతా రణ్ధీరే భరించాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య చేసిన మోసాన్ని ఉదయ్ తట్టుకోలేకపోయాడు. జూలై 2వ తేదీన రణ్ధీర్తో వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించాడు. వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. అందువల్ల అంజలి పుట్టింటికి కూడా వెళ్ళింది. నిజానికి ఉదయ్ ఆమెను చాలా ప్రేమించాడు, కానీ ఆమె మోసం చేసింది. స్నేహితుడు కూడా మోసం చేశాడు. అయినప్పటికీ భార్యను బతిమిలాడి ఇంటికి తీసుకువచ్చాడు. కానీ జూలై 11న అంజలి అనుమానాస్పదంగా మరణించింది. విషం పెట్టడం వల్ల మరణించిందని గ్రామంలో గుసగుసలు వినిపించాయి. ఆమెది హత్య, ఆత్మహత్య అని ఎవరో ఒకరు నిలదీసే లోపే అంతిమ సంస్కారాలు జరిగిపోయాయి. కనీసం డెడ్ బాడీని ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. పోలీసులకు కూడా చెప్పలేదు. ఆమెది సహజ మరణమే అని దహన సంస్కారాలు జరిపించారు. కానీ ఎంతో ప్రేమించిన భార్యను కోల్పోయిన తర్వాత ఉదయ్ చాలా దుఃఖంగా ఉండేవాడు. అంజలికి అంతిమ సంస్కారాల నుంచి కర్మల వరకు అంతా పద్ధతి ప్రకారం చేశాడు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నాడు. ఈ క్రమంలో జనం ఉదయ్ సోషల్ మీడియా అకౌంట్లో తప్పుడు కామెంట్లు చేయడం ప్రారంభించారు. రణ్ధీర్ యాదవ్తో అంజలికి ఉన్న అఫైర్ గురించి వెటకారం చేశారు. దీంతో ఉదయ్కి అవమానంగా అనిపించింది. అప్పుడే రణ్ధీర్ను కూడా ఈ లోకం నుంచి పంపించేయాలని అనుకున్నాడు. అతని వల్లే తన ఇల్లు నాశనమైందని పగబట్టాడు. 1 నెలలోపు రణ్ధీర్కు గుణపాఠం చెబుతానని తన బంధువుల దగ్గర జూలై 23న ప్రమాణం చేశాడు. ఆగస్టు 22న అనుకున్నది అమలు చేశాడు. నెలలోపే పనిని పూర్తి చేశాడు. రణ్ధీర్ హత్యలో అంజలి తల్లి, ఆమె సోదరుడు కూడా పాల్పంచుకున్నారు. వారికి కూడా రణ్ధీర్ పై పగ తీర్చుకోవాలని అనిపించి ఉదయ్తో చేతులు కలిపారు. మొదటగా ఇద్దరికి స్నేహితుడైన రామ్ సింగ్ ను ఉదయ్ తన వైపు తిప్పుకున్నాడు. తన సాడ్ స్టోరీ మొత్తం చెప్పి అతని వల్లే నా జీవితం నాశనమైందని, స్నేహితుడై ఉండి వెన్నుపోటు పొడిచాడని చెప్పాడు. అందుకే రామ్ సింగ్ కూడా ఈ ప్లాన్లో కలిసిపోయాడు. అంజలి తల్లి, సోదరుని ద్వారా ఉదయ్కు మరో 3 వ్యక్తులు కలిశారు. వారే విశాల్ పాసి, రవి పాసి, జై సింగ్. ఉదయ్ ఒకరికి పని చెబితే మిగిలిన వారు కూడా వచ్చారు. వారికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. సంఘటన జరిగిన తర్వాత శవాన్ని మాయం చేయాలని వారితో ఒప్పందం చేసుకున్నారు. మొదట వారు వేసుకున్న ప్లాను 3 దశల్లో ఉంటుంది. మొదటి దశ ఏంటంటే అందరూ కలిసి రణ్ధీర్ను చంపడం. రెండోది అతని డెడ్ బాడీని మాయం చేయడం. మూడోది అతని కారును కనిపించకుండా చేయడం. వారి ప్లాన్లో రణ్ధీర్ను చంపేంత వరకు వారు అనుకున్నట్లే జరిగింది. కానీ అతని ఫోన్లో అంజలితో ఉన్న అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను ఎప్పుడైతే ఉదయ్ చూశాడో అతడు కోపాన్ని అంచుకోలేకపోయాడు. అప్పుడే అతను ప్లాన్ మార్చాడు. రణ్ధీర్ను చంపిన తర్వాత డెడ్ బాడీని రైల్వే ట్రాక్ పై ఉంచి వెళ్ళిపోవడం అనేది 5 లక్షలు తీసుకున్న వారి పని. కానీ ఇప్పుడు ఉదయ్ కొంచెం మార్పు చేశాడు. రణ్ధీర్ శవం ముక్కలవుతుంటే తన కళ్ళతో చూడాలని అనుకున్నాడు. అప్పుడే తన కోపం చల్లారుతుందని భావించాడు. పలుసార్లు అతని డెడ్ బాడీని రైల్వే ట్రాక్ పై పెట్టి ముక్కలు అవుతుంటే చూసి సంతృప్తి చెందాడు. ఆ తర్వాత అతని ఫోన్ను కూడా ఉదయే తీసుకుని వెళ్ళాడు. మిగిలిన వారంతా తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ప్రస్తుతం జూలై 11న అంజలికి ఏం జరిగిందని తెలుసుకోవడానికి పోలీసులు ఒక టీం ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. అంజలి గొడవపడి ఆత్మహత్య చేసుకుందని రామ్ సింగ్ చెప్పాడు. కానీ ఉదయ్ చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. రాజకీయంగా ఇప్పుడిప్పుడే రణ్ధీర్ ఎదుగుతున్నాడు. ఒకసారి అతడు, ఇంకోసారి అతని భార్య జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచారు. కేవలం అతని వయసు 40 ఏళ్ళు మాత్రమే. ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల అతడు చనిపోయాడు. చివరకు అనుమానాస్పద రీతిలో అంజలి కూడా చనిపోయింది. ఈ కేసులో ఒక తప్పుడు సంబంధం కొన్ని కుటుంబాల భవిష్యత్తును చిందరవందర చేసింది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.